గమనిస్తున్నానండి సముద్రాన్ని గమనిస్తున్నప్పుడు ఈ సృష్టిని గూర్చిన ఆలోచన మనసులో కలిగిన ప్రతిసారి నిజంగా ఎంత ప్రశాంతత, ఎంత నెమ్మది. నిజంగా దేవుని హృదయం ఎంత ప్రశాంతమైందో ఆయన సృష్టిని గమనిస్తే అర్థమవుతుంది. దేవునికి మహిమ. సృష్టిలో ఆయన దాచిన రహస్యములు ఎన్నో అండి. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పంతాలతో మిగిలేది ఏమీ లేదు, ప్రేమ చల్లారిపోతుంది అంతే. కానీ ఆయన సృష్టిలోని ఇన్ని శూర కార్యములు, రహస్యములు అర్థం చేసుకునే స్థాయికి గనక మన భక్తి జీవితంలో మనం ఎదగగలిగితే ఖచ్చితంగా అండి ఆయన మనసును కూడా గ్రహించగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. అలవాటుగా మారింది. ఎక్కడికి వచ్చినా ఆయన సృష్టిని గమనిస్తున్నప్పుడు ఆయన స్తుతించకుండా ఉండలేకపోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి అలవాటు కూడా ఖచ్చితంగా అవసరం అండి. సాధారణంగా ఇలాంటి ప్రాంతాలు ఏదో పేరుకు మాత్రం వచ్చి మనం సరదాగా నవ్వుకొని వెళ్ళిపోవడం కంటే కూడా ఆయన సృష్టించిన ఈ సృష్టమును అర్థం చేసుకుంటూ ఆయన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఆనందాన్ని అనుభవించాలి. దేవునికి మహిమ.